ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలామంది తండ్రులు పిల్లల ముందే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు స్ట్రెస్లో ఉండి వర్క్ ప్రెషర్ అనుకోవచ్చు, ఏమైనా ఫినాన్షియల్ సమస్యలు ఉండి చేయొచ్చు. అయితే ఇంట్లో పిల్లల ముందు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది తండ్రులు ఏమంటారంటే వాళ్ళకి తెలుసులే, ఇప్పుడు పిల్లలకి అన్నీ అర్థమైపోతున్నాయి, సినిమాలు చూస్తున్నారు కదా, ఏం కాదులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. భార్యలు ఆ విషయంలో భార్య చెప్పినా వినరు కూడా. అంటే దీని ఇంపాక్ట్ పిల్లలపైన ఎలా పడుతుంది, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒకసారి ఇదేదో మొన్న సిక్కయ్య ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక 4 సినిమాలు చూశాను. అందులో ఒక సినిమా జగ్గయ్య, ఎప్పటైనా పాతది. చిరంజీవి అప్పుడప్పుడే వస్తున్నట్టున్నారు. ఇది హీరో అనమాట. అందులో అదేదో సినిమా పేరు గుర్తులేదు నాకు. అందులో తండ్రిని చూసి సిగరెట్ ఒక్కని పూలకొండలో పడేస్తాడు. దగ్గరకు వస్తాడు, ఏం సిగరెట్ కాలుస్తున్నావా అంటే, అబ్బాయి ఏం లేదు డాడీ, ఏం లేదంటే తన జేబులో నుంచి ఒక సిగరెట్ తీసి కొడుక్కి ఇస్తే, వద్దు డాడీ నువ్వు సిగరెట్ తాగుతావు కదరా, తీసుకో పర్లేదులే, నేను ఇస్తున్నానని ఇబ్బందిగా ఉందా నీకు? నువ్వు తాగుతున్నావు కదా సిగరెట్, నేను ఇచ్చినప్పుడు తీసుకుంటే ఏమైంది నీకు? నీకు ఉంది కదా అలవాటు అంటే తీసుకుంటాడు. తనే లైటర్తో వెలిగిస్తాడు కొడుక్కి. సరే, అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. పని అతను అడుగుతాడు, ఏంటండి అయ్యగారు, మీరు మీ అబ్బాయికి మీరే సిగరెట్ ఇచ్చి వెలిగించారు, అది మరి తప్పు కదా అంటే, అంటాడు, మీరు ఎంతైతే మనం దాన్ని గట్టిగా పట్టుకుని లాగుతామో, అంటే వద్దు వద్దు అని అంటామో, లేకపోతే పట్టుబడిపోయిన భావం వాళ్ళలో పెరుగుతుందో, అది ఇంకా పెరుగుతుంది తర్వాత. అదే మనమే చేసామనుకో ఫ్రీ అవుతారు, తర్వాత అది ఎక్కువగా వెళ్ళదు. అది ఏదో ఉన్న అలవాటు ఉన్నట్టుగా ఉంటుంది. లేదు కప్పిపుచ్చుకుని దొంగచాటుగా చేయాలనుకుంటే అది ఒక వ్యసనంగా, లేకపోతే అది తప్పు చేసిన భావన, లేకపోతే తండ్రికి తెలియకుండా చేయటం, తండ్రికి తెలియకుండా చేద్దామనే ఆ దొంగ బుద్ధి, అంటే దొంగిలించడం కాదు, తెలియకుండా, అంటే రహస్యం పెట్టే లక్షణం పెరుగుతుంది అని చెప్పాడు. ఎప్పుడో 70s అది ఆ మూవీ మొన్న వచ్చింది. అంటే ఈ భావన అప్పట్లోనే చెప్పారు, కానీ అది ఇప్పుడు చెప్తున్నారు అదే భావన, అది కరెక్టు అని. అయితే ఏంటంటే మీరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, మీరు చూసి చూడనట్టున్నా డైరెక్ట్గా చూసినా ఏమైనా సరే ఇప్పుడు సమానంగానే వాళ్ళకి అభయాలు ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఆ కారణాన్ని చెప్పడానికి లేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే నాకుంది అలవాటు, నాన్నకు లేకపోయినా, అంటే ఇది నాకు ఇష్టమైంది నేను చేస్తాను. మనం అనుకున్నాం కదా, నా ఇష్టం వచ్చేట్టు ఉంటాను, నువ్వెవరు అడగటానికి. తండ్రిని కూడా అదే మాట మాట్లాడుతున్నారు, నాకు ఇష్టమైంది. ఇప్పుడు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, చాలామంది వాళ్ళకి ఇష్టమైన కూరనే తిననివ్వండి, వాళ్ళకి ఇష్టమైన పనినే చేయనివ్వండి, వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వెళ్ళనివ్వండి అని అంటే, అది తప్పైనప్పుడు తల్లిదండ్రులు వెనక అడుగుతారు కదా. ఇప్పుడు ఓకే, మనం ఒక రోజే కదా, ఒక నెలే కదా అయ్యింది, ఒక సంవత్సరం నుంచే కదా అని సరిపెట్టుకుంటూ పోతే అది ఒక పెద్ద వ్యసనంగా తయారవ్వచ్చు. చివరికి అది అడిక్ట్ అయిపోవచ్చు, ఎందులోకైనా దిగచ్చు అది కదా. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం తీసుకోగలము? అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటనంటే, అది ఎంతవరకు. ఇప్పుడు అమ్మాయిలు కూడా కామన్గా, అమ్మాయిల తల్లులు కూడా, ఇంకా చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టు పిల్లల ముందే తల్లిదండ్రులు తాగుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు బంధువులు అందరూ కలిసి డాన్సులు చేస్తున్నారు ఏదన్నా ఒక అకేషన్లో. అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళ కల్చర్ అట. వాళ్ళ ఫ్యామిలీస్లో తరతరాల నుంచి వాళ్ళకు ఉన్నది ఆ కల్చర్. అందరూ కలిసి తాగడము, అందరూ కలిసి తినడము, తర్వాత డ్యాన్సులు చేయడం. అంటే దానికి పూర్వీకులు ఒక పేరు, తాగి తందనాలు ఆడటం అంటారు కదా, అది వాళ్ళకి ఆచారం అంట. కొంతమందికి ఆచారంగా వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఏం చెడు జరగదు, ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నారు అవన్నీ. ఫారిన్లో కూడా అంతే కదా, పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్న తాగుతూనే ఉంటారు, బయటకు వెళ్తూనే ఉంటారు, అన్ని పనులు వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళకి అది కామన్. వాళ్ళకి కూడా ఒక 10 years దాటిన తర్వాత వాళ్ళకి కూడా తాగటం అనేది అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి అది వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఫుడ్ ఎలా పెడతారో అది కూడా అంతే అన్నట్టు కామన్ వాళ్ళకి. అంటే ఆ కల్చర్ని వీళ్ళు పాటించుకుంటూ మా కల్చర్ అదే అని చెప్పుకుంటున్నారు కొంతమంది. అది కల్చర్ కాని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా వేరే కానీ, వాళ్ళకేంటి అది డబ్బుతో కూడిన వ్యసనం. తర్వాత ఏదైనా రోగం వస్తే వైద్యం చేయించుకోలేని ఇదిగా ఉంటుంది అది.
ఇంకా అందరూ కలిసి కూర్చుని తాగే కల్చర్ వాళ్ళల్లో ఉండదు. ఇంకా కొడుకు తాగినా తండ్రి తాగినా ఒక పెద్ద తప్పుగా ఉన్న వ్యవస్థలో ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళకి అది నాట్ కరెక్ట్, నాట్ సూటబుల్ వాళ్ళకి అది. అలాంటప్పుడు మనం చెప్పుకుంటాము తండ్రి ముందు కొడుకు తాగొచ్చా, కొడుకు ముందు తండ్రి తాగొచ్చా, కలిసి తాగొచ్చా అనేది ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఇది వీళ్ళ కల్చర్ కాదు. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ కానే కాదు. కొత్త కొత్త కల్చర్స్ అన్నీ అలవాటు చేసుకుని అది మా కల్చర్ అని అంటే మనం ఏం చెప్పలేము. కానీ ఏది ఏమైనా సరే ఇది చెడనే మనం చెప్పుకోవాలి. ఇది ఎంతవరకు ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు కాబట్టి మీరు కంట్రోల్లో ఉండొచ్చు. పిల్లలకి తెలియదు కదా, ఏది రుచిగా ఉంటే ఆ పదార్థమే ఎక్కువ తింటూ ఉంటారు పిల్లలు. చూసారంటే మీరు వేరేది ముట్టుకోరాళ్ళు. అలాగే ఇది నచ్చింది అని అంటే అందులోనే మునిగి తేలితే ఇప్పుడు నవేడేస్ డ్రగ్స్ అని అవని ఇవన్నీ వద్దంటే వినకుండా పబ్బులకు వెళ్ళడం, క్లబ్బులకు వెళ్ళడం, బెట్టింగ్లు పెట్టడం, ఇవన్నీ ఒక తాగడమేనా? ఇవన్నీ వ్యసనాలు కావా? ఇవన్నీ మనం చూస్తూ ఊరుకుంటే అవి పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇది తప్పు లేదు అనుకుని పిల్లల ముందు మనం ఏం చేసినా తప్పే. ఒక వయసుకు వచ్చిన తర్వాత అది తప్పు ఒప్పు అని తెలిసిన తర్వాత నాన్న తాగుతాడు, నాన్నకు అలవాటు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత తెలిసినా తప్పు లేదు. అప్పుడు అతను అలవాటు చేసుకుంటాడో మానుకుంటాడో అతని విజ్ఞతకే వదిలేయాలి. అంతేగాని చిన్నప్పటి నుంచి తాగితే చూస్తున్నాడుగా అలవాటేలా ఏమనుకోలే అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. అదొకటే కాదు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఒక బెడ్రూమ్లో బెడ్ షేర్ చేసుకున్నా కూడా తప్పే. పిల్లలు లేని సమయంలో చూసుకోవాలి. పిల్లల కంట్లో అలాంటి సీన్లు ఏమీ పడకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళ చిన్న మనసుల మీద తప్పు ముద్రలు పడతాయి, తప్పు అభిప్రాయాలు కలుగుతాయి. వాళ్ళకి అదేంటో తెలీదు, తప్పు అభిప్రాయమే కలుగుతుంది వాళ్ళకి. నేను ఒక చిన్న బాబు వీడియో వైరల్ అవుతుంది, మీరు చూసారో లేదో. 5 ఏళ్ళు ఉంటాయి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తమ్ముడుకుంటాయి. గుక్కపాటు ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి అంట మనం పెళ్లి చేసుకుందామా అని అడిగిందంట. అడిగితే వచ్చి చెప్తున్నాడు, నాన్న ఎంత పెద్ద బూతు మాట్లాడిందో తెలుసా నాన్న? ఏం మాట్లాడింది నాన్న అంటే మనం పెళ్లి ఏడ్చేస్తున్నాడు, గుక్కబట్టి బోరు ఏడుస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని అంటుందా నన్ను, ఇంతంత మాటలు అంటే వాడి వయసుకి ఎంత మాటలు మాట్లాడుతున్నాడు, ఇంతంత మాటలు మాట్లాడుతుందా నన్ను పట్టుకుని అంత పెద్ద బూతు మాట మాట్లాడుతుందా? నువ్వు అడగాలి నాన్న, ఇదిగో వీడే సాక్ష్యం, వీడు కూడా ఉన్నాడు అప్పుడు అని 2 ఏళ్ల పిల్లాడిని చిన్న వచ్చింది. అసలు భలే ఆశ్చర్యం వేసింది. వాడికి తప్పని తెలిసింది. పెళ్ళి చేసుకోవటం ఏంటి నాన్న, అది ఎంత పెద్ద తప్పు మాట అని అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఆ అబ్బాయి ఎంత బాగా జీర్ణించుకున్నాడు అనేది ఒకటి. ఆ పసి మాటలకి కొంత ముద్దొచ్చింది. మరి ఏది చూస్తారో ఏది వింటారో అదే తప్పు ముద్రలు పడిపోతాయి వాళ్ళల్లో. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక పెద్ద తప్పు అబ్బాయి దృష్టిలో. 5 ఏళ్ల పిల్లవాడు వాడి జీవితంలో మరి పెళ్లి చేసుకుంటాడో లేదో ఇప్పుడే ఆ ముద్రలు పడిపోయాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళి అడుగుతావా లేదా, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావని ఎందుకు అడిగావు, అడుగుతావా లేదా అమ్మాయిని? అది కూడా ఇంతే ఉంది, అడగాలంట. అంటే ఏదైనా సరే తప్పు ముద్రలు పడిపోతాయి చిన్నప్పుడు. కాబట్టి పిల్లల ముందు మాటలు కానీ చేష్టలు కానీ చేయకూడదు. లేదంటే ఆ పర్యవసనాలు మనమే భరించాలి రేపొద్దున. ఇప్పుడు అది మన పెంపకం కిందకే వస్తుంది కాబట్టి అలా చూస్తూ ఊరుకుంటే రేపు అది వాళ్ళకి శాపమే అవుతుంది, మనకు కూడా శాపమే. అది వాళ్ళు చెడిపోతే వాళ్ళకి ఇద్దరికి శాపమే, వాళ్ళు బాగుపడితే వాళ్ళకి ఇద్దరికి వరమే. ఇది తెలుసుకోవాలి తల్లిదండ్రులు. తెలుసుకుని వాళ్ళ ముందు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. రిఫర్గేషన్స్ వాళ్ళే ఫేస్ చేయాలి. థ్యాంక్ యూ.